హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఈరోజు టమాటా ఎగ్ ఫ్రై చేస్తున్నామండి. అందరూ చేసిందే కదక్క ఎగ్ ఫ్రై అనుకోకండి. చూడండి, ఇది స్పెషల్ ఎగ్ ఫ్రై అండి. ఇది ఇప్పుడు ఎవరన్నా అర్జెంటుగా కూర లేకపోయిందంటే ఆఫీసులకు వెళ్ళాలి, హాస్టల్ పిల్లలు పోవాలి, తొందరగా స్కూల్కి పోవాలి అనుకునే వాళ్ళు అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. తొందరగా కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి, నేను 5-6 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇంత సన్నగా కట్ చేసుకోవాలా. 5 కానీ 6 కానీ మీకు ఎన్ని నచ్చితే అనండి. నేను 4 గుడ్లు తీసుకున్నా, 4 ఎగ్స్ తీసుకున్నానండి. 2 టమాటాలు తీసుకోవాలా, చిన్నవి టమాటాలు ఎక్కువ అయితే వేయకూడదండి. ఇంకా ఫ్రెష్ వచ్చేసి ఈ అల్లం అండి, ఇంకా తెల్లగడ్డ, గార్లీ జింజర్ అండి. ఇంకా అది ఫ్రెష్ తీసుకోవాలా. దీనికి కావాల్సింది కొంచెం సాల్ట్, కారము మన స్పైసీకి తగ్గట్టండి. ఇది ధనియాల పొడి, పసుపు అండి. కావాలంటే మీరు గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అయితే వేయకూడదండి, చిన్నపిల్లలు తింటారు కదా, వాళ్ళకి మళ్ళీ పంటికి తగిలితే ఇబ్బంది. ఇంకా కొంచెము కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండి. చూడండి, ఎగ్గు టమాటా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం కదండి. ఎగ్స్ ఇట్లా మనము కొంచెము కలుపుకోవాలండి, మీట్ చేసుకోవాలి. 4 తీసుకున్నానండి. మీకు కావాలంటే మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 4 తీసుకున్నా, మాకు సరిపోతుంది కాబట్టి. చూడండి, ఎగ్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఆయిల్ పెట్టేసుకున్నామండి. మనం ఎప్పుడు అట్నే కదా ముందు ఆయిల్ పెట్టుకుంటాము. ఇంకా ఆనియన్స్ వేసేసుకుందాము. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఫ్రై ఎక్కువ ఉండాలి కదండి. చపాతీలోకి కానీ మీకు రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇది తొందరగా కూడా అయిపోతుంది. బ్యాచిలర్స్కి, హాస్టల్ అమ్మాయిలకి కానీ ఎవరికైనా కర్రీ లేదనుకున్నప్పుడు మనము చాలా తొందరగా రెడీ అయిపోతుందండి కర్రీస్. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుందండి. చూడండి, కొంచెము ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు గార్లిక్ జింజర్ వేసేద్దామండి. మసాలా అయితే వేయకూడదండి, మసాలా వేస్తే వేరే టేస్ట్ వస్తుంది. మనం ఫ్రెష్ అల్లము, ఫ్రెష్ తెల్లగడ్డ వేసుకోవాలండి. దీనికి అల్లం వేసినామంటే టేస్ట్ బాగోదండి, చేంజ్ అయిపోతుంది. ఎగ్ టమాటా ఫ్రైకి కట్ చేసి వేసుకోవాలండి ఫ్రెష్గా అప్పటికప్పుడు. ఇవి కొంచెము రెడ్ కలర్ వచ్చినాక అన్నీ యాడ్ చేద్దామండి. రెడ్ కలర్ రావాలా, కొంచెం మూత పెట్టేద్దాం దీనికి. ఇద్దామండి, రెడ్ కలర్ వచ్చినాయి ఆనియన్స్. చూడండి, ఇటు రావాలండి. ఎగ్ ఫ్రైకి, టమాటా ఎగ్ ఫ్రైకి ఇట్లా రెడ్గా రావాలండి. మనము అల్లము, తెల్లగడ్డ పేస్ట్, ఎర్రగడ్డ వేసేసినాం కదా, రెడ్గా వచ్చినాయి కదండి. అప్పుడు టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, టమాటాలు కొంచెం ఇవి కూడా మగ్గే వరకు మూత పెడదాం. చూద్దాం రండి, టమాటా కూడా కొంచెం మగ్గుతుంది ఇప్పుడు. వావ్, చూడండి ఎంత బాగా టమాటా, ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లము ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి సింపుల్ కర్రీ అండి. మీ ఇంట్లో టైంకి కర్రీ లేనప్పుడు ఇటు చేసినారంటే తొందరగా మీకు టైం సరిపోతుంది, హ్యాపీగా తినేయచ్చండి. చూడండి, మళ్ళీ చెప్తున్నా, కారపొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అండి. ఈ 3 ఉంటే చాలండి. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు అని చెప్పినా కదా. చూడండి, నాకు షేక్ అవుతుందండి. వీడియో చేయాలంటే ఒక చేత్తో నేను సెల్ పట్టుకొని మీకు చూపిస్తున్నానండి. చూడండి, అంతేనండి. ఎవరికన్నా టైం లేనప్పుడు కానీ, మనం బయటికి పోవాలనుకున్నప్పుడు కానీ కర్రీస్ లేకపోతే ఇక తొందర చేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ 2 వేసుకోవాలా మనము. చూడండి, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం కదా. ఇవన్నీ బాగా డ్రై అయినాక లాస్ట్లో మనం ఇట్లా కలుపుకొని పెట్టుకునే ఎగ్ ఉంది కదండి. ఎన్నన్నీ వేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఫ్యామిలీ ఎక్కువ అయితే ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకొని, ఎగ్ కొన్ని ఎక్కువ వేసుకోవచ్చండి. 6 కానీ 8 కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి వేసుకోవచ్చండి. చపాతీలో కానీ కర్రీలో కానీ సూపర్ ఉంటుందండి ఇది టమాటా ఎగ్ ఫ్రై. చూడండి,
ఎంతో ఈజీగా టేస్టీగా తొందరగా రెడీ అయిపోయే కర్రీ అండి ఇది. ఒక్క నిమిషం మనం 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. రండి ఇంకా చూసేద్దాం ఫ్రెండ్స్. అయిపోయి ఉంటుంది టమాటా ఎగ్ ఫ్రై. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా తగిన బౌన్లో మనం సర్వ్ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనము ఎగ్ టమాటా ఫ్రై రెడీ చేసుకున్నామండి. ఎంత బాగా స్మెల్ వస్తుందండి. చూడండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారండి ఈ కర్రీ. ప్లీజ్ అండి, నా కోసం కాకపోయినా మీకోసం అన్నా చేసుకొని మీరు టేస్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్లో అయితే తెలియజేసినారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్ కాదండి, నా ఫ్యామిలీ మెంబర్స్ మాదిరిగా చూస్తున్నానండి. మీకు ఇంత తక్కువ టైంలో నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి 2 రోజుల నుంచి వీడియో అయితే పెట్టలేదండి. ఫుడ్ వీడియో అడిగినారు, అక్క ఏం అక్క ఫుడ్ వీడియో పెట్టలేదని. మన అమ్మ ఉన్నాడు కదండి, అమ్మగాడు కొంచెం హెల్త్ బాగోదు కదండి, 2 రోజులు జ్వరం వచ్చిందని పెట్టలేదు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు ఎంతో ఎమ్మీగా మనము టమాటా ఎగ్ ఫ్రై రెడీ చేసేసుకున్నాం కదండి. మీరు కూడా చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. నాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బాయ్ అండి.